నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం వివాదం మొత్తం తిరుమల ఇష్యూలో అధికారుల మీద, అధికారుల అలసత్వం మీద, వాళ్ళలో సమన్వయం లేకపోవడం మీద నడుస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనికి కంప్లీట్ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవాలి, ఆయనే బాధ్యత వహించాలనేది ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఆయన పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి రోజా చేసిన కామెంటు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వచ్చినా ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి, ఆయన లెగ్ మహిమ అనంటూ రోజా సహజ శైలిలో మాట్లాడుతూ వచ్చారు మాజీ మంత్రి. అప్సన్ రాయేష్ గారు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎవరిది బాధ్యత అవుతుంది? జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలా? దాన్ని ఉదాహరిస్తూ కొంతమంది అల్లు అర్జున్ వ్యవహారాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో జరిగే ఏ సంఘటనకైనా సరే ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకునే అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కాబట్టి ఆయన వేగంగా స్పందించారు. ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అధికారులతోటి సంఘటన ఎలా జరిగింది అని చెప్పని విచారించుకున్నారు. ఆ బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా టీటీడీ పరంగా వాళ్ళకి అందించే సహాయ సహకారాల గురించి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన స్థాయిలో ఇన్ఫ్యాక్ట్ ఇంకా గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇంకా చాలా వేగంగానే ఆయన స్పందించడం జరిగింది. ఇక్కడ తిరుమలలో జరిగింది, తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాట అధికారుల సమన్వయ లోపంతో జరిగిందనేది వాస్తవం. రాష్ట్రంలో పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పాలనా హయాంలో రాష్ట్రంలో జరిగే ఏ సంఘటనకైనా ఆయనే మొదట ముద్దాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నది నిజమైతే ఆయన ఏం చెప్తా ఉన్నారు? 8వ తారీఖు ఉదయం వరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తూ ఉన్నారు. అవును. జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి రక్షణ రీత్యా అక్కడ కేంద్రీకృతం అయి ఉన్నారు. అందువల్ల పూర్తి స్థాయి పోలీస్ యంత్రాంగాన్ని తిరుపతిలో నియమించలేకపోయారని చెప్తా ఉన్నారు. ఆయన రాంగ్ టైమింగ్లో కుప్పం పర్యటన పెట్టుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఆయన కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఆ పర్యటనకి వెళ్ళిన రోజు 2600 మంది పోలీస్ సిబ్బందిని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం నియమించారు. అక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారి 3 రోజుల పర్యటన సందర్భంగా 1200 మందిని నియమించారు. ఎవరి పర్యటన సందర్భంగా ఎక్కువ పోలీసుల రక్షణ కేటాయింపజేసుకున్నారు అనేది ప్రతి పర్యటన సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా, చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా స్పష్టమైన స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అదే సందర్భంలో తిరుపతి వైకుంఠ ఏకాదశి నిర్వహణ కోసం 5000 మంది పోలీసుల్ని నియామకం చేశారు. కాబట్టి సిబ్బంది కొరత అనేది పూర్తి స్థాయి అవాస్తవం. సిబ్బంది కొరత అనే సమస్య తలెత్తల. సిబ్బంది స్పందన సరిగా లేదు అనేది వాస్తవం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయనేది వాస్తవం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పాలకులుగా ఉన్న వాళ్ళే జరిగే ప్రతి సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సి వస్తే ఒక రకంగా రోజా గారి ప్రస్తావన కూడా ఇక్కడ మాట్లాడి తీరాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగే ఏ దుస్సంఘటనకైనా ఆయన లెగ్ కారణం అని, ఆయన ఐరన్ లెగ్ అని చెప్పని రోజా గారు గతంలో కూడా చంద్రబాబు కరువు కవల పిల్లలు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆమె మంత్రిగా పనిచేసిన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రభుత్వ హయాంలోనే ప్రపంచం కని విని ఎరుగని కరోనా వచ్చి 1000 మంది ప్రాణాలు పోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపుగా 20,000 మంది ప్రాణాలు పోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి లెగ్ ఎఫెక్ట్ ఏనాది? మరి ఆ విషయం కూడా చెప్పమానండి ఒకసారి. అదే రోజాని నువ్వు నీ నాయకుడు ప్రభుత్వంలో ఉండగా 20,000 మంది ప్రాణాలు పోయాయి అని అంటే మీ ఇద్దరు ఏం లెగ్గులు అనుకోవాలి అప్పుడు? మరి ఆ రోజు పాలకులుగా మీరుండి అది మీ లెగ్ ఎఫెక్ట్ అయితే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి లెగ్ ఎఫెక్ట్ అని అడ్మిట్ అవుదాం. దాన్ని ముందు మొట్టమొదటి స్వీకరించండి. మీరు మీ పాలనా హయాంలో ఆ కరోనా సందర్భంగా ఇదే తిరుపతి రుయా హాస్పిటల్లో మీ అసమర్థత కారణంగా, మీరు సక్రమంగా సకాలంలో ఆక్సిజన్ సప్లై చెయ్యని కారణంగా 40 మంది విలువైన ప్రాణాలు పోయినాయి. పోయిన రోజు మీరు అవి ఆక్సిజన్ కొరత వల్ల జరిగిన మరణాలని కూడా అడ్మిట్ కాల.
అసెంబ్లీలో బుకాయించి సభను తప్పుదో పట్టించారు మీకున్న మందబలంతో. మరి కేసు నమోదు చేయాల్సి వస్తే ఆ జిల్లాలో మంత్రులుగా ఉన్న మీ మీద, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేయాలిగా. అక్యూజ్ నెంబర్ 1 and 2గా మిమ్మల్ని కేసులకు బుక్ చేయాలిగా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే కచ్చలూరు బోటు ప్రమాదం 68 విలువైన ప్రాణాలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టారా? అప్పుడు ఆమె టూరిజం మంత్రి కాదనుకుంటా. ఆమె కాదు, టూరిజం ఆమె మంత్రి. కాదు. అక్యూజ్ నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కోవిడ్ లాక్డౌన్ టైంలో శానిటైజర్లు తాగి 25 మంది చనిపోయారు. పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్గా? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జంగారెడ్డిగూడెంలో నాటు సారాతోటి 26 మంది చనిపోయారు. పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్గా? సభను తప్పుదో పట్టించారు అవన్నీ సహజ మరణాలు అని చెప్పని. సహజ మరణాలు అయితే పనిచేసే ఏజ్లో ఉన్న మగవాళ్ళు ఒక్కళ్ళే చనిపోతారా? సహజ మరణాలు అయితే మహిళలు కూడా చనిపోవాలిగా. కానీ ఒక్క మహిళ కూడా చనిపోలేదే, 26 మంది మగవాళ్ళే చనిపోయారే. సభని తప్పుదో పట్టించినందుకు, సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలి మీకు మీ నాయకుడికి. అలాగే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అన్నిటికన్నా దారుణం, మీ ప్రభుత్వ హయాంలో మీ ఇరిగేషన్ మంత్రి 5 కోట్ల రూపాయలు అన్నమయ్య ప్రాజెక్టు మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వని పర్యవసానం, ఆ గేట్లు స్ట్రక్ అయ్యి మీ నిర్వహణ లోపంతో ఒక ప్రాజెక్టు మొత్తం బ్రీచ్ అయిపోయింది. 986 కోట్ల రూపాయలతోటి మళ్ళీ తిరిగి ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని చెప్పని మీ ప్రభుత్వం ఎస్టిమేట్ చేసింది. 46 విలువైన ప్రాణాలు పోయాయి, 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి, వేల ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడ్డాయి. నవంబర్ 19, 2021లో ఇన్సిడెంట్ జరిగితే 13 రోజుల తర్వాత డిసెంబర్ 2వ తారీఖు తాపీగా వాళ్ళని పరామర్శించడానికి మీ జగన్మోహన్ రెడ్డి పర్యటించాడు. ఏం లెగ్గులు అనుకోవాలి ఇన్ని దుస్సంఘటనలకి బాధ్యుడైన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని? ఆయన పాలనా హయాంలో ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటే పులివెందుల నియోజకవర్గంలో బైరైటిస్ మైన్లో జిలిటిన్ స్టిక్స్ పేలి 10 మంది చనిపోయారు. బుక్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు? జగన్మోహన్ రెడ్డి లెగ్ ఎఫెక్ట్ ఇదంతా అని చెప్పని మీరు అడ్మిట్ అయ్యారా? ప్రమాదాలకి పాలకుల్ని బాధ్యుల్ని చేసి పలానా వారు పాలకులుగా ఉంటే ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నందుకు మిమ్మల్ని కేసు పెట్టి లోపలయ్యారు. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది కూడా క్రైమే. వ్యక్తులకి ఈ విధమైన సెంటిమెంట్లు ఆపాదించి పలానా వారి హయాంలో కరువు వస్తుంది, పలానా వారి హయాంలో ప్రమాదాలు జరుగుతాయి, పలానా వారి హయాంలో ప్రాణాలు పోతాయి అని చెప్పనే వ్యక్తిత్వానికి పాల్పడితే 100కి 100 పాళ్ళు కేసు పెట్టి లోపలయ్యాలి. ప్రభుత్వ పరంగా ఆ విధమైన చర్యలకు ఇంకా పాల్పడినందుకు, క్షమించి మిమ్మల్ని వదిలేస్తున్నందుకు ప్రభుత్వానికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి. అంతేగాని ఈ బరితెగింపు మాటలతోటి మీ వైపు 10 ఏళ్ళు చూపే విధంగా చేసుకుంటున్నారు. మీ హయాంలో జరిగిన సంఘటనలన్నీ వాళ్ళ చర్చనీయాంశం మీకు మీరు చేసుకుంటున్నారు.